वक्रतुंड महाकायं कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। रत्नाकरा धौतपदां हिमालय किरीटिनी ब्रह्मराजर्षि रत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरम्। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। నీ కొండకు నీవే రక్షించుకో ఆపదముక్కులు మాచే కొండకు నీవే ఆపదముక్కులు మాచే ఇప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మను సార్థపరుచుకో కొండంత సంసారం మోయలేని లేదు కొండలనెక్కి రమ్మంటే రాలేను సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేను నీ కొండకు నీవే ఆపదముక్కులు మాచే ఇప్పించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలో చెలరేగే చెడు భావనలు తొలగించి మాలో చెలరేగే చెడు భావనలు తొలగించి అహంకారమణగించి మమకారం తొలగించి అహంకారమణగించి మమకారం తొలగించి నీ చేరమౌలా చేరవేచుకో నీ కొండకు నీవే రక్షించుకో ఆపదముక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రక్షించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మను సార్థపరచు శ్రీ గురుభ్యో నమః 54వ స్ఫూర్తి పదానికి స్వాగతం పలుకుతూ విశేష కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం స్వస్తి. వందే భారత మాతరం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు భక్తి గీతంతో మొదలు పెడతాం. కుమారి వేద యుఏఈ నుంచి. హరే కృష్ణ. Hare Krishna. My name is Veda.
My guru name is Padma ma'am. Song Mudugar Yashoda. Ragam Kuriji Ragam. Talam Adi Talam. Sa pa sa pa sa. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిగ్గరాని మహిమాల దేవికి సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిగ్గరాని మహిమాల దేవికి సుతుడు అంట నింట గుల్లేటాల అరచేతి మాణిక్యము పంట మారే కంసుని పాలివజ్రాము అంట నింట గుల్లేటాల అరచేతి మాణిక్యము పంట మారే కంసుని పాలివజ్రాము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస జంటల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు జంటల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు దిట్టరాని మహిమాల దేవికి సోతుడు రటికేరి రుక్మిణికి రంగు మూవి పాగడాము మిది గోవర్ధన గోమిదికం రటికేలి రుక్మిణికి రంగు మూవి పాగడాము మిది గోవర్ధన గోమిదికం సతమ శంఖ చక్రాల సండుల వైడూర్యము సతమ శంఖ చక్రాల సండుల వైడూర్యము గతి అయి మమ్ముగా చేరి కమలాక్షుడు గతి అయి మమ్ముగా చేరి కమలాక్షుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకి సూతుడు కాళింగుని తరల పైన గప్పిన పుష్యరాగము ఏది శ్రీ వెంకటాద్రి ఇంద్రనీ నాము కాళింగుని తరల పైన గప్పిన పుష్యరాగము ఏది శ్రీ వెంకటాద్రి ఇంద్రనీ నాము పాలజరాని దీలోన బాయని దివ్య రత్నము పాలజరాని దీలోన బాయని దివ్య రత్నము బాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకి సూతుడు సా పా సా హరే కృష్ణ థ్యాంక్ యూ ధన్యవాదాలు వేద, చాలా ముద్దుగా పాడావమ్మా. తదుపరి శ్రీమతి హేమలత గారు సుభాషిత పద్యం రాంపల్లి నుంచి. అందరికీ నమస్కారం. నా పేరు హేమలత. అయం నిజ పరోవేతి గణానా లఘుచేతసా ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. అయం నిజ పరోవేతి గణానా లఘుచేతసా ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. అయః నిజః పరో వేతి గణానా లఘుచేతసా ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. The narrow-minded people believe that this is mine, they are others, that is not mine, etc. Whereas broad-minded always treat that the whole world
as their family. సంకుచిత మనస్తత్వం కల వ్యక్తులు ఇది నాది కాదు, వీరు వేరేవారు అని భేదభావం చూపిస్తూ ఉంటారు. కానీ విశాల మనస్తత్వం కలిగిన వ్యక్తులు మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా తన కుటుంబంలా భావిస్తారు, వ్యవహరిస్తారు. ధన్యవాదములు. ధన్యవాదాలండి హేమలత గారు, చాలా చక్కటి పద్యం వివరించారు. తదుపరి స్ఫూర్తి వచనం మాస్టర్ల ప్రదీప్ నర్సంపల్లి నుంచి. ప్రదీప్, ఓవర్ టు యూ. Pradeep, are you here? ఓకే, ప్రదీప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. నెక్స్ట్ తర్వాత జాయిన్ చేద్దాము. తదుపరి కుమారి అనిత చిరియా నుంచి స్ఫూర్తి వచనం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు భాషతో చెప్పబోతున్నాను. అన్ని దానములను నన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గురిని కన్నా నెక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. పాపము, దానములు అన్నింటికంటే అన్నదానం గొప్పది, కన్న తల్లి కన్నా గొప్ప మరొకటి లేదు. అలాగే విద్యాబుద్ధులు నేర్పిన గురువును మించిన వారు ఎవరూ లేరని భావము. ధన్యవాదాలు. ధన్యవాదములు అనిత. తదుపరి మృదిని సాయిశ్రీ మరియు సుహరిత్ సాయి వర్ధన్ KPHP నుంచి దేశభక్తి గీతం. అందరికీ నమస్కారం. दे दी हमें आजाद बिना कड़क बिना डार, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना कड़क बिना डार, साबरमती के संत तूने कर दिया कमाल। आंधी में भी जलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना कड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना कड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। धरती पे लड़े तूने अजब धन की लड़ाई, दागी न कहीं तोप न बंदूक चलाई, दुश्मन के किले पर भी न की तूने चढ़ाई, बहरे फकीर खूब करा मार्ग दिखाई, चुटकी में दुश्मनों को दिया देश से निकाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना कड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना कड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, जब जब तेरा भी गुल बजा जवान चल पड़े, मजदूर चल पड़े थे और किसान चल पड़े, हिंदू व मुसलमान सिख पठान चल पड़े, कदमों पे तेरी कोटि कोटि प्राण चल पड़े,
फूलों की सेज छोड़ के दौड़े जवाहरलाल, साबरमती के संत तूने कर दिया कमाल, दे दी हमें आजाद बिना कड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम. ధన్యవాదములు. ధన్యవాదములు వృద్ధిని. తర్వాత అంశము గీతా శ్లోకం. ఈరోజు గీతా శ్లోకము 8వ అధ్యాయంలోంచి 6వ శ్లోకం తీసుకుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజతి యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చాలా మందికి మన లోపల ఒక కుతూహలం ఉంటుంది, అది తెలుసుకోవాలని. ఏమిటంటే, మరణించిన తర్వాత మన యొక్క గమ్యం ఏమిటి, ఎక్కడికి వెళ్తాము అని. ఈ సందేహాన్ని ఆ శ్రీకృష్ణ భగవానుడు మన ఈ శ్లోకం ద్వారా నివృత్తి చేశారు. మనిషి యొక్క ఆత్మ దేహాన్ని వదిలిన తర్వాత గమ్యం ఏమిటి అనేది వారు మరణించే సమయంలో వారి యొక్క ఆలోచన, స్మరణ, ముఖ్యంగా చైతన్యం పై ఆధారపడి ఉంటుంది. అంటే మరణించే సమయంలో వారు దేనిని గురించి ఎక్కువగా స్మరిస్తారో, దేనిని గురించి తీవ్రంగా ఆలోచిస్తారో అదే వారి తర్వాత జన్మలో పొందడానికి కారణమవుతుంది. ఒకవేళ వారు భగవంతుని తలుచుకున్నట్లయితే తప్పకుండా ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతారు. ఈ జనమరణ చక్రం నుంచి విముక్తిని పొందాలంటే అది ఒక్కటే మార్గం. మరి ఇది సాధ్యమయ్యే పనేనా అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఎలాగంటే, మరి మనకు చెప్పినవి తర్వాత వివిధ శ్లోకాల్లో చెప్పినట్లుగా ఇది తప్పకుండా సాధ్యమే. మనిషి ఉన్నప్పుడే, ఈ జీవించి ఉన్నప్పుడే నిరంతరంగా భగవత్ స్మరణలో ఉన్నట్లయితే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. ఉదాహరణకు 2 అంతర్జాతీయ జట్ల మధ్య హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆట చాలా చివరి బంతి వరకు వచ్చింది. చివరి బంతిలో 4 పరుగులు అవసరం ఉంది. అప్పుడు బ్యాట్స్మెన్కు పూర్తి ఏకాగ్రత, నైపుణ్యం ఉపయోగించినప్పుడే అతను విజయం సాధించగలడు. మరి వారికి అంతటి నైపుణ్యం, అంతటి ఏకాగ్రత రావాలంటే వారు నిరంతరం సాధన చేస్తే తప్ప వారికి అటువంటి నైపుణ్యము, ఏకాగ్రత చేకూరదు. అదేవిధంగా మనిషి అంత్యకాలంలో భగవత్ స్మరణలో ఉండాలంటే నిత్య సాధన, నిత్యం నిరంతర స్మరణ అలవర్చుకోవడం తప్పనిసరి. ధన్యవాదములు. ధన్యవాదములండి, చాలా చక్కని పద్యం వివరించారు. తదుపరి శ్రీ బుద్ధవరం ప్రభాకర్ గారు ఈసీఎల్ నుంచి చిన్న కథ. ప్రభాకర్ గారు, ఓవర్ టు యు. శ్రీ మహేష్ గారు హైదరాబాద్ నుంచి.
సుధాకర్జీ మొదలు పెట్టండి. వినిపిస్తుంది. అందరికీ నమస్తే. ప్రభాకర్ వినపడుతుందమ్మా? గారు మొదలు పెట్టండి సార్. వినపడుతుందమ్మా? హలో, వినపడుతుందమ్మా? వినపడుతుందండి. అంటే మధ్యలో కొద్దిగా ఏదో డిస్కనెక్షన్ వచ్చింది, వినపడలేదు. నా పేరు చెప్పింది. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందండి. ఈరోజు మొదటి నుంచి. మామూలుగా మనం ఈరోజు మనం అమ్మా ఈరోజు మనం వార్తలు విన్నా చదివినా మన దేశంలో బాగా డబ్బున్నోళ్ళు ఎవరు అంటే ముఖేష్ అంబానీ పేరు, గౌతమ్ అదానీ పేరు వినిపిస్తుంటుంది. సరే, ఆరోపణలు అవి కూడా ఉంటాయి. పేరు అయితే మన దగ్గర డబ్బున్న వాళ్ళు వీళ్ళ పేర్లు వినిపిస్తుంటాయి. ఒక 30-40 ఏళ్ల కిందట మన దేశంలో డబ్బున్న వాళ్ళు ఎవరు అంటే టాటా, బిర్లా అని చెప్పేటోళ్ళు. అట్లే ప్రపంచం మొత్తం మీద ఈరోజు పేర్లు ఎవరు బాగా డబ్బున్న వాళ్ళు అంటే గూగుల్ ఓనరు, ఫేస్బుక్ ఓనరు, ఇట్లాంటి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఒక 50-60 ఏళ్ల కిందట ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు అంటే ఫోర్డ్, రాక్ ఫెల్లర్ అనే పేర్లు వినిపించేటివి. అంటే కొద్దిమంది పెద్దవాళ్ళకి ఈ పేర్లు విని ఉండొచ్చు. రాక్ ఫెల్లర్ గురించి నేను ఒక 2 ముక్కలు చెప్తాను. జాన్ రాక్ ఫెల్లర్ అనే అతను స్టాండర్డ్ అని ఒక ఆయిల్ కంపెనీ ఓనర్. అంటే ఇప్పుడు ఒక 50-60 ఏళ్ల కిందట ఆయిల్ బిజినెస్ ప్రపంచం లోపల బాగా డబ్బులు ఇచ్చే బిజినెస్. కాబట్టి ఈయన విపరీతంగా ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడో తెలియదు. కానీ ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే మామూలుగా బయట చెప్తారు కదా, పెళ్లికి కూడా భిక్షమయ్యనమాట వాడు అనమాట. డబ్బులు వస్తాయంటే ఏ పనైనా చేయడానికి తయారు. అట్లాంటి వ్యక్తిత్వం అయింది ఆయన జీవితంలో. ఒకసారి ఏమైందంటే, డబ్బులు వస్తాయనంటే ఏదో ధాన్యం కొని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసిండు. $40,000 అంటే ఒక 50-60 ఏళ్ల కిందటి మాట. అప్పుడు $40,000 దాన్ని తీసుకొని షిప్లో వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసిండు. దారిలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చిందని ఒక వార్త వచ్చింది. షిప్ ఉంటుందా, మునిగిపోతుందా అని ఒక భయం. బాగా డబ్బున్నాడు కదా, మేనేజ్ చేసి, అంటే ఆ పంపించేప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయలేదు. జనరల్గా ఈ విలువైన వస్తువు విలువైన పంపించేప్పుడు ఇన్సూరెన్స్ చేస్తారు, ఏమన్నా దారిలో ఏమైనా డ్యామేజ్ అయితే ఇది కాకుండా. మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, డబ్బు ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేసి, అంటే ఆ తుఫాన్ వస్తుందని తెలిసి ఇన్సూరెన్స్ $150 ఇన్సూరెన్స్ చేసిండు. $40,000 సామాన్ని అంటే ధాన్యాన్ని $150 ఇన్సూరెన్స్ చేసిండు. సరే, తర్వాత ఏం కాకుండా క్షేమంగా ఆ షిప్ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందని వార్త వచ్చింది. ఆయన ఎంత బాధపడ్డాడంటే $150 ఉట్టిగా వేస్ట్ చేసినా కదా అని బాధపడ్డాడు అనమాట. అంటే $40,000 $150 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా వేస్ట్ కింద. అంటే అట్లాంటి పిసినారి అతను. అవసరం లేని నేను ఖర్చు పెట్టినాను అనుకునేవాడు. కానీ అతనికి 53 ఏళ్ళు వచ్చేటప్పటికి అనేక రోగాలు వచ్చేసినాయి. జుట్టు ఊడిపోయింది, పళ్ళు ఊడిపోయినాయి, తిన్నది అరిగేది కాదు, నిద్ర పట్టేది కాదు. 24 గంటలు నా బిజినెస్ ఎట్లా, నాది ఇది ఎట్లా అని చెప్పి ఆలోచన. చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు అతన్ని పరీక్షలు చేసిండ్రు. తర్వాత వాళ్ళు ఏం చెప్పిందంటే, మీరు ఈ ఆలోచనలోంచి టెన్షన్లోంచి బయటపడాలి. మీకు బిజినెస్ కావాలన్నా ప్రాణం నిలబడాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీ ప్రాణం నిలబడాలనుకుంటే మీరు ఈ బిజినెస్ మానేస్తే మీరు టెన్షన్లోంచి బయటపడతారు అని చెప్పాను. ఆయన కూడా ఆలోచన చేసిండు. మనిషికి ప్రాణం అంటే చాలా తీపి. ఎవడు కూడా తను చనిపోవడానికి సిద్ధపడడు. కాబట్టి బిజినెస్ మానేసి అతను అంటే సోషల్ వర్క్ లో పాల్గొనడం మొదలుపెట్టాడు. గ్రంథాలయానికి వెళ్ళడం. అంతకుముందు జీవితంలో ఎప్పుడు గ్రంథాలయం వెళ్ళడం కానీ, ఒక పుస్తకం చదవడం కానీ, ఒక నాటకం చూడడం కానీ, ఒక సినిమాకు పోవడం కానీ ఆయన జీవితంలో లేనే లేదు. ఆయన జీవితం అంతా డబ్బులే. అట్లాంటిది ఆరోగ్యం బాగాలేదన్నాక అది మానేసి సోషల్ వర్క్ లో ఆయన మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే డబ్బులు అవసరం ఉందో డబ్బులు దానం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు చికాగో యూనివర్సిటీ రాక్ ఫెల్లర్ కట్టించింది. అట్లాగే అప్పటి కాలంలో నీగ్రోలను చాలా హీనంగా చూసేవాళ్ళు అమెరికాలో. నీగ్రోల కోసం ఎన్నో కాలేజీలు అవి పెట్టాడు, అనేక వైద్యశాలలు పెట్టిండు. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టి ఈ మెడికల్ ఇష్యూస్ మీద రీసెర్చ్. ఈ రోజు పెన్సిలిన్ అనే మందు మనం చాలా మంది వాడుతాం కదా, ఈ పెన్సిలిన్ మందు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళు కనిపెట్టింది. అట్లాగా అంటే తనకున్న డబ్బును అన్నింటిని కూడా దాన ధర్మాలకు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాక ఆయన ఆరోగ్యం బాగైంది. 53 ఏళ్ళకి చచ్చిపోతాడు అనుకున్న ఆయన 90 ఏళ్ల దాకా బతికిన. అంటే 40 ఏళ్ళు ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అయింది.
అంటే ఆయనకు వచ్చిన రోగం ఏంటంటే స్వార్థం. ఆ స్వార్థంతో అత్యాశ, దాంతో టెన్షన్లు. ఈ స్వార్థం అనే రోగాన్ని ఆయన వదిలించుకోవడానికి త్యాగం నేర్చుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం బాగుపడి తను బాగుపడమే కాకుండా ప్రపంచం లోపల అనేక మందికి ఉపయోగపడే పనులు చాలా చేశాడు. ఈ రకంగా అంటే స్వార్థము దీన్ని పోగొట్టుకోవాలంటే త్యాగం అనేది నేర్చుకుంటేనే మనిషి యొక్క జీవితం బాగుంటుంది, తోటి వాళ్ళు కూడా బాగుంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, చాలా చక్కటి సందేశాన్ని అందించారు. తదుపరి శ్రీ జురిగ రమేష్ గారు హైదరాబాద్ నుంచి దేశభక్తి గీతం. నమస్కారం. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమి రసోదరా, ఇది వైరి శిరముల పంతులాడిన వీర విక్రమ సీమరా. భూమిది ధర్మ భూమిది కర్మ భూర సోదరా, ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా. విశ్వజేతను నేనెయనుచు విరిగిన అలెగ్జాండర్, మస్తకంబున వంచిన పురుషోత్తముని పుట్టిల్లురా, పురుషోత్తముని పుట్టిల్లురా. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా, ఇది వైరి శిరముల బంతుల వీర విక్రమ సీమరా. ప్రాణ భిక్షను భరించిన కృతజ్ఞుండా గోరికే, గోరిన పృథ్వీరాజ్ ఘనతకెక్కిన సీమరా, ఘనతకెక్కిన సీమరా. వేద భూమి కర్మ భూమిది కర్మ భూమి మాటలతోనే ప్రజలను కొల్లగొట్టిన తెల్లవారికి, పల్లెమయ్యలోన దిగే మన వీర ఝాన్సీ చూడరా. ధర్మ భూమిది కర్మ భూమి సోదరా, ఇది శిరముల పంతులాడిన వీర విక్రమ సీమరా. భగత్ సింగ్, ఆజాదు, శేఖరు, అల్లూరి, కన్నెగట్టి వేల వీరుల ప్రాణ త్యాగము తెచ్చే స్వాతంత్రమురా, మనకిచ్చే సౌభాగ్యమురా, మనకిచ్చే సౌభాగ్యమురా. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా, ఇది వైరి శిరముల పంతులాడిన వీర విక్రమ సీమరా, వీర విక్రమరా. ధన్యవాదాలండి, చాలా చక్కటి దేశభక్తి గీతాన్ని ఆలపించారు. తదుపరి మాస్టర్ ప్రదీప్ స్ఫూర్తి వచనం నర్సంపల్లి నుంచి. ప్రదీప్, ఓవర్ టు యు. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద ఇలా అన్నారు: ఉత్సాహంలో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇవి విజయాన్ని సాధించే వారి ప్రాథమిక లక్షణాలు. హృదయానికి మెదడుకి మధ్య సంఘర్షణ తలెత్తితే మీ హృదయాన్ని అనుసరించండి. స్థిరమైన గమ్యం, ఖచ్చితమైన మార్గం, రాజీ లేని ప్రయత్నం, ఈ మూడు ఉంటేనే విజయం ఖచ్చితం నీదవుతుంది. ధన్యవాదములు. ధన్యవాదములు మరియు ఆశీస్సులు ప్రదీప్, చక్కగా చెప్పావమ్మా. తదుపరి భజన గీతం శ్రీ డొంకని రామచంద్రయ్య గారు మహమ్మదాబాద్ నుంచి. స్ఫూర్తి పద
పీఠ సభ అధ్యక్షులకు మరియు అందరికీ నిర్వహిస్తున్న వారికి ధన్యవాదములు. ఈరోజు శ్రీరామచంద్రుని పాట పాడబోతున్నాను. శ్రీ రఘురామచంద్ర శ్రీ రఘురామచంద్ర అవకాశం ఇచ్చినటువంటి సభ అందరికీ నమస్కారం.
ధన్యవాదములండి. చాలా చక్కటి భజన గీతం ఆలపించారు. ధన్యవాదములు. ఓవర్ టు శ్రీ సిద్ధాంతి అరిందం కుమార్ ఆచార్యులు గారు. శ్రీ గురుభ్యో నమః. మనము మన ఇంటిని స్వర్గం చేసుకోవాలన్నా నరకంగా మార్చుకోవాలన్నా అది కేవలం మన చేతిలో ఉందనే విషయం మనం అందరికీ తెలిసిన విషయాన్ని ఒకసారి మనం చేస్తున్నటువంటి విషయాలను గుర్తు చేసుకుందాం అంతే. ఇక్కడ మనం ఎవరి గురించి కూడా మాట్లాడడం లేదు, కేవలం మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంతే. ఒక్కొక్కసారి నేను చేస్తున్న తప్పు నాకే తెలియదు. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతుంటాను, మధ్యలో ఆగిపోతుంది. నేనేమో మాట్లాడుతున్నా అనుకుంటానే, మీకు అది వినబడతలేదు. కారణం ఏంటి? కొద్దిగా నెట్ ప్రాబ్లం అక్కడ. ఈ విధంగా మన విషయం మనకు తెలియకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ మన జీవితాన్ని మనం ఏ విధంగా ముందు తీసుకుపోవచ్చు. ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఒత్తిడి ఒత్తిడి. మీరు ఎవరినైనా అడగండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరిని అడగండి, ప్రతి ఒక్క టెన్షన్లో ఉన్నాము అంటున్నారు. మరి ఇదే టెన్షన్ అనే మాట ఒక 50 సంవత్సరాల క్రితం ఇంతగా ఉండేదా అని మనం ఆలోచిస్తే లేదు, అప్పుడు లేదు, ఇంతగా లేదు. టెన్షన్ అనే మాటనే లేదు. ఎంతో తీవ్రమైన పరిస్థితి వస్తే తప్పించి ఆ మాట బయటకు వచ్చేది కాదు అప్పుడున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి మన యొక్క జీవన శైలి లోపలనే ఏదో కొంత మార్పు రావడం వల్లనే టెన్షన్ ఏర్పడుతుందేమో అనిపిస్తుంది మనకు. ఒకసారి ముఖ్యంగా మన ఇంట్లో పిల్లలు ఉంటే, అందున ఈ 10th ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకసారి చెప్పండి. మనం కూడా చెప్దాం ఏంటంటే, నాన్న ఒకసారి నువ్వు నిన్నటి రోజు ఏం చేశావో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒకసారి పేపర్ మీద పెట్టమని చెప్పండి. పెడితే దాంట్లో ఎన్ని విషయాలు, అనవసర విషయాలు ఉంటాయో మనకు అర్థమవుతాయి, అప్పుడు మన పిల్లవానికి అర్థమవుతాయి. అవన్నీ కొట్టేస్తే అన్ని నిమిషాలు మనకు మిగిలినట్లే కదా మన జీవితంలో. ఎప్పుడైతే ఆ విధంగా కొన్ని అనవసర విషయాలు పక్కకి వెళ్ళిపోయినాయో ఆ స్థానంలో ఏమొస్తాయంటే అప్పుడు తప్పకుండా మంచి విషయాలు రావాల్సింది. ఈ విధంగా ఇంట్లో వాతావరణాన్ని కూడా మనం సరి చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. దీనికి ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళుగా మనకు కొద్దిగా ఓపిక మనం తప్పకుండా ఉండాలి. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాము, పిల్లలు తప్పు చేస్తున్నారు అని అంటే దానికి ప్రధాన కారణము మనమే, పెద్దవాళ్ళమే. ఇది ఎలాంటి అనుమానం లేదు. ఎవరు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు, కానీ ఇది ఉన్న విషయం ఇది. పిల్లల యొక్క మనసు చెప్పుకున్నాం కదా మనము, తెల్లటి కాగితం. కాబట్టి దాని మీద ఎటువంటి గీత పడితే అది కనబడుతుంది అంతే మనకు. దాని కొరకు పెద్దవాళ్ళుగా మరి మన కుటుంబం లోపల స్వర్గం అనేది రావాలని మన ఆలోచన ఉంటే, స్వర్గం మన ఇంట్లోనే ఉండాలని మన ఆలోచన ఉంటే కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రాబోయే తరం మన చేతిలో ఉంది కాబట్టి. మన ఇద్దరం ఉన్నామంటే పర్వాలేదు, కానీ రాబోయే తరం మన చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన కుటుంబం అనేది ఆ విధంగా మంచి మార్గంలో ముందుకు పోవాలి అంటే పెద్దవాళ్ళుగా దీన్ని కొందరు ఏమంటారు, ఇది త్యాగము అంటారు. ఇది త్యాగం కాదండి. అది త్యాగం చేశాం, ఇది త్యాగం చేశాం అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటాం మనం కూడా. ఇది త్యాగాలు కాదు, మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటున్నాం అంతే. ఇది మన ప్రయత్నం. కాబట్టి ఎంత సమయం పోయింది, ఎంత సమయం దేనికి కేటాయించిన విషయము, ఏ పనులకు చేశారనే విషయం తెలిసిపోతే మరుసటి రోజు నుంచి వాళ్ళు తయారు చేసుకుంటారు. మనం కొద్దిగా గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలు, పెద్దలుగా. మనం మొట్టమొదట ఒత్తిడి అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం అందరికీ తెలుసు, మనం ఉదయం పూట లేవలేకపోవడం. కాబట్టి ఇప్పుడు ఉదయం పూట సమయానికి లేస్తామో, కనీసం 6 గంటల కంటే ముందు ఎప్పుడైనా కావచ్చు, మీ ఇష్టం. గంట ముందు లేస్తారా, 2 గంటల ముందు లేస్తారా, మీ ఇష్టం. ఉదయం 4:30 నుంచి 6 మధ్యలో కనీసం చెప్తున్నాను ఈ విషయం. అప్పుడు మనకు తెలియకుండానే మన జీవిత శైలి లోపల మార్పు వస్తుంది. ఆ రోజు మనకు తెలియకుండా ఒత్తిడి తగ్గుతుంది మనకు. ఆ సమయం అలాంటిది కాబట్టి లేచే సమయం కూడా ఒత్తిడి మీద పనిచేస్తుంది ప్రభావము. తర్వాత కొందరు స్నానం కూడా, మరి ఇప్పుడు చూస్తున్నాం, ఇంకా ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి పిల్లలు కూడా చూస్తున్నాం, అంత అస్తవ్యస్తం అయిపోయింది. వాళ్ళ యొక్క పాపం, వాళ్ళ యొక్క జీవన శైలే మారిపోయింది పూర్తిగా. అప్పుడు కనీసం ఉదయం 8 లోపల స్నానం చేసేవాళ్ళు మన పిల్లలు. ఇప్పుడు అది కూడా తప్పిపోయింది, ఎందుకంటే ఆ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి. ఏదన్నా సరే ఉదయం సాధ్యమైన తొందరలో స్నానం చేయడం అనేది కూడా ఒత్తిడిని తగ్గించేటువంటి ఒక చక్కటి ఔషధం, అది మందు. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం వేసుకునే బట్టలు కూడా ఒక్కొక్కసారి మన మీద ఒత్తిడి పెంచుతుంటాయి. కాబట్టి మనం చెప్పాలి, ఎందుకంటే మనం ఆ విధంగా ఉన్నాం కాబట్టి మన పిల్లలు కూడా చెప్పాలి ఏ బట్టలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పినట్టయితే ఇది కూడా ఒత్తిడిని దూరం చేసేటువంటి ఒక చక్కటి మార్గం
గుర్తు చేస్తున్నారు. ఇక కొందరు ఇదే విధంగా ఇష్టం అని చెప్పేసి అది మంచిదైతే పర్వాలేదు, కానీ చెడుదైతే మనం పెద్దవాళ్ళుగా మనం తప్పకుండా గుర్తు చేయాలి ఆ వయసులో. ఎందుకంటే 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మనం ఒకవేళ వాళ్ళని మలచకపోయినట్టయితే వాళ్ళని మలచాలి. మనం మలచకపోతే మాత్రము తర్వాత అందరం బాధపడాల్సిందే. గుర్తుపెట్టు, గారాబం చేయాలి, ఎంతవరకు చేయాలో గారాబం అంతవరకే చేయాలి. అది ఆ విధంగా ప్రతి విషయంలో గారాబం. పిల్లవాడు ఒక చెడు మాట అన్నాడు అనుకోండి, మనం నవ్వుకుంటూ ఇది చూసారా మా పిల్లవాడు ఈ విధంగా అనడం గొప్ప చెప్పినా అనుకోండి, ఆ పిల్లవాడి మనసులో ఏం పడిపోతుంది అప్పుడు, అది ఓ ఈ విధంగా కూడా మాట్లాడచ్చు కదా అని చెప్పేసి. కాబట్టి ఎక్కడున్నా సరే మనం జాగ్రత్తగా మనం మలిచినట్లయితే బ్రహ్మాండంగా మన యొక్క రాబోయే తరం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. నేను గుర్తుపెట్టు. ఇక మనం ఇంట్లో కూడా చూస్తుంటున్నాం, ఎప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా, పెద్దవాళ్ళం కూడా మాట్లాడుకున్నా కూడా ఏం మాట్లాడుకుంటున్నామంటే సీరియల్స్ లో ఏమున్నాయి, టీవీ సీరియల్స్ లో ఏమున్నాయి ఏంటి అనే విషయం, లేక సినిమాలు ఏమున్నాయి అనే విషయంలో, లేక ఏదైనా రాజకీయాల విషయం. కానీ ఈ 3 విషయాలు మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ ఎక్కడ అవసరమో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడిస్తే, ఎందుకంటే పిల్లలు గమనిస్తున్నారు కాబట్టి. ఇంకా మంచి విషయాలు, దేశ విషయాలు కావచ్చు, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, మన దేశంలో నుండి రకరకాల పెద్దవాళ్ళ యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి మంచి సంఘటన కావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి విషయాలు ఎక్కువగా ఫోకస్ కావడం లేదు. మనం చూస్తున్నాం అన్ని విషయాల్లో కూడా. చెడు విషయాలు ఎంత అవకాశమో అంత త్వరగా ఫోకస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాయి చెడు విషయాలు. కాబట్టి పిల్లల మనసులో ఏమవుతుందంటే తొందరగా పట్టుకుంటున్న విషయం అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా మంచి విషయాలు మనం ప్రస్తావన చేస్తూ ఉన్నట్లయితే అది సహజంగానే మన పిల్లల్లో కూడా ఆ మార్పు వచ్చే అవకాశం అనేది కనబడుతుంటుంది మనకు. మరి మన యొక్క నడవడికి కూడా మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఎక్కడైనా మనం కూడా ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా అని చెప్పేసి, నేను పెద్దవాడిని కదా అనుకునే వీలు లేదండి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అనుకుంటే పిల్లలు పాడైపోతారు. కాబట్టి మనమే మార్చుకోకపోతే పిల్లలు మారే అవకాశం లేదు అక్కడ పూర్తిగా. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మన నడవడికలో కూడా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం మనకు. ఇక ఇంట్లో కూడా చూస్తుంటున్నాం, మనం భోజనం చేస్తున్నప్పుడు సామూహిక టీవీ భోజనం అనేది ఈ మధ్య ప్రతి ఇంట్లో ఉంటుంది. అది సహజమైపోయింది. దాని పేరు సామూహిక టీవీ భోజనం. టీవీ నడుస్తూ ఉంటుంది, అందరూ ఆ విధంగా అటువైపు తిరిగి టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. మరి ఆ భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం పదార్థాలు ఏంటి, అమ్మగారు ఎంత చక్కగా కష్టపడి చేశారు, దాంట్లో రుచి ఏంటి, దాంట్లో ఆరోగ్యం ఏంటి, ఆ దృష్టి ఎవ్వరికీ అవసరం. అక్కడ ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది, ఇది చాలా గమనించాల్సిన విషయం. ఏం చెప్తున్నానంటే ఇది తెలియని విషయాలు కాదు, గుర్తు చేసుకోవడం ఒకసారి. మనం దాన్ని సరి చేసుకొని మనం ముందుకు పోతే మన ఇల్లు స్వర్గమే. కాబట్టి ఆ టీవీ చూడడం వల్ల, టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాలు చూస్తూ భోంచేయడం వల్ల ఆ కార్యక్రమాల ప్రభావం అనేది మనసు మీద పడిపోతుంది. అప్పుడు మనసు ఆలోచనలో ఏవో వస్తుంటాయి పూర్తిగా అనమాట. కాబట్టి తినేటువంటి పదార్థంలో ఒకట ఏదైతే మనకు అమృతం అందాలనో అమృతం అందకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యం కాదు, ఇది మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన నియమం ఏంటంటే సామూహికంగా కలిసి భోంచేద్దాం, హాయిగా చక్కగా కూర్చొని మాట్లాడుకోండి, సంతోషంగా మనం భోంచేద్దాం. కానీ దాని ముందు ఆఫ్ చేసి భోంచేయడం అనేది మాత్రం అన్ని విధాలుగా బాగుంటుందనే విషయం మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ముందే అనుకున్నాం, టెక్నాలజీ అనేది ప్రతిదీ కూడా టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఈ విధంగా కలుసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ అంతా మంచిదే, దాన్ని ఎట్లా మనం వాడుకుంటే ఆ విధంగా బ్రహ్మాండంగా మనం దాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మార్పు వస్తుంది. ఇక ప్రకృతికి కొన్ని నియమాలు ఉంటాయి, అందరికీ తెలుసు. ఆ నియమాల్లో ప్రధానమైనది ఏంటంటే పగలు నిద్రపోకూడదు, రాత్రి నిద్రపోవాలి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన పిల్లలకు కానీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ, ఉద్యోగరీత్యా కొన్ని, అది వాళ్ళకు మనం ఏం చేయలేము, కొన్ని తప్పదు కొన్ని. కానీ అందరూ కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. మరి పాఠశాల పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. కాబట్టి వాళ్ళు హాయిగా ఉదయం అంతా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రాత్రి సమయాన్ని నిద్రపోయినట్లయితే దీనివల్ల ఏంటంటే ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని జయించడానికి అది బ్రహ్మాండమైన విషయం. ఇక డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం, ఇంకా వేరే ఏం విన్నాం చిన్న కథలో ప్రభాకర్ కూడా చెప్పారు ఆ విషయంలో కూడా. కాబట్టి వల్ల ఆరోగ్యం పాటు చేసుకోవడం తప్పించి అంతకుమించి ఏం ఉండదు. తప్పకుండా సంపాదించాల్సిందే, బాగా సంపాదించాల్సిందే, కానీ ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టుకుంటూ సంపాదించినట్లయితే చాలా బాగుంటుంది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం విన్నాం ఈ పదాలు రెండు, పాపము పుణ్యము అని చెప్పేసి. చిన్నప్పుడు మనం ఆ విధంగా పోతూ ఉంటేనే ఒక చెట్టు పక్కన ఉంటే మనకు తింపబోతే అమ్మ అనేది, నాన్న చెట్టు ఆకు తింపకూడదు అట్లా పాపం అని చెప్పేసి. కాబట్టి ఆ పుణ్యము పాపం అనేది మనకు చిన్నప్పుడే అర్థమైపోయింది విషయం ఏంటో అనేది. ఇప్పుడు ఎవరైనా ఆ విధంగా చేస్తున్నా కూడా చెప్తే రానివ్వండి, వస్తే రానివ్వండి, నాకేంటి, ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్తగా చిన్నప్పటి నుంచే పిల్లల లోపల
పాపము పుణ్యము యొక్క భావనను మనం సరిగ్గా వాళ్ళలో ప్రవేశపెట్టగలిగినట్లయితే అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు అనమాట. ముఖ్యంగా ఈ యొక్క మన మీద ఎవరి మీద ప్రతి ఒక్కరు ఎవరి పైన వాళ్లకు స్వయం నియంత్రణ అనేది చాలా అవసరం. మనకి స్వయం నియంత్రణ అనేది ఉంటే ఏవి చెడు రకాల విషయాలు వచ్చినా కూడా మనం ఏ విషయాలు ఏం చేయలేవు గుర్తుపెట్టుకోండి. అంటే మన మీద మన కంట్రోలింగ్ ఉంది కాబట్టి ఈ కంట్రోలింగ్ అనేది ఎప్పుడు రావాలి? పెద్దవాళ్ళకి ముందు వాళ్ళ కంట్రోలింగ్ రావాలి. పెద్దవాళ్ళు ఏమో మేము సీరియల్స్ చూస్తుంటాం కాబట్టి ఇది చదువుకోండి అంటే పిల్లలు చదువుకుంటారో చెప్పండి. కాబట్టి దానివల్ల అత్యవసరం ఉంటే దాంట్లో కార్యక్రమాలు కూడా ఏవి చూడాలనేది కేవలం నియంత్రణ ఎవరు చేయాలి? పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి తప్పకుండా అందరం చూద్దాం, సంతోషంగా ఉందాం. సంతోషంగా ఉండకూడదు మనకేమీ లేదు. టీవీని తప్పకుండా వాడుకుందాం. కానీ ఏది చూపించాలనో ఏది మనం చూడాలనో అది మనం ఆ విధంగా చేస్తే మన పిల్లలు దానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఒక్కొక్కసారి చూస్తుంటున్నాం మనం అనవసర విషయాలు, అసలు ఆ విషయాలు మనకు సంబంధం ఉండనే ఉండదు అనమాట, పూర్తిగా అనమాట. కాబట్టి అయినా కూడా మనం ఏదో చాలా బాధపడిపోతుంటాం. అది మనకు ఎలాంటి సంబంధం లేని విషయాలు కూడా బాధపడుతూ ఉంటే దానివల్ల మనకేమైతే మన ఆరోగ్యం మీద ప్రభావం, టెన్షన్ బాగా పెరుగుతుంది. కాబట్టి మన ఆరోగ్యంలో రకరకాల మార్పు వస్తుంది. ఇక ఏదో కొత్త బ్రాండ్ వచ్చింది కదండి, ఆ బ్రాండ్ కొనాలి, ఆ బ్రాండ్ నీకు అవసరమా లేదా? ఇంట్లో ఉన్న బ్రాండ్ ఉంది కదా, ఇది మనం ఆలోచన చేయం. కొత్తది ఏదో వస్తే అయిపోయింది, కొత్త బ్రాండ్ కదా, అది బ్రాండ్ కదా, ఆ బ్రాండ్కి మనం చాలా విలువ ఇస్తాం. మనందరికీ తెలుసు, చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, కాల్గేట్ ఆ 100 గ్రాములది ఏదో 15 రూపాయలు ఏదో రేటు దాని మీద వేస్తే మనకు తీసుకుంటే నిజానికి దాని తయారీ ఖర్చు ₹1, ₹2 కూడా ఉంటుంది ఖర్చు. కాబట్టి నిజానికి అంత అవసరం లేదు. మీతో ఎక్కడికి పోతుందో చెప్పండి, రకరకాలుగా ప్రకటనలు వాటికి రకరకాలుగా పోతుంది. కాబట్టి ఈ బ్రాండ్ అనేది మనం కొద్దిగా జాగ్రత్త పడినట్లయితే మన ఇంట్లో అవసరం ఏది ఉంటుందో తప్పకుండా ఆలోచిద్దాం. మనం ఇంకో పని కూడా చేసుకోవచ్చు, ఒత్తిడి లేకుండా చేసుకోవడానికి. ఊరికే నేను సూచనగా చెప్తున్నాను, ఇవన్నీ విషయాలు మీకు తెలుసు, కేవలం గుర్తు చేస్తున్నాను. నేను వారంలో ఒకసారి కొత్తదనం రావాలి మన ఇంట్లో ఒకటి. అది అందరికీ అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని రోజులు సెలవులు ఉన్నాయి పిల్లలకు, కానీ ప్రత్యేకంగా మనకి ఏంటంటే ఆదివారం ఉంది అనుకోండి. ఆదివారం అనేది మనం చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళకి మనం ప్లాన్ చేసినట్లయితే అద్భుతంగా వారం రోజులు బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఈ వారం రోజుల యొక్క కేంద్ర బిందువు ఆదివారంలోనే ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు దాని పేరు ఆదివారం అన్నారు. ఆదివారం అంటే మొదటి రోజు, వారంలో మొదటి రోజు. దానికి మనం ఎంత చక్కగా ప్లాన్డ్ గా చేస్తామో వారం అంతా ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదివారం అంటే మరి ఎట్లా గడుపుతున్నాం అంతా మొత్తం మన దినచర్య నుంచి అన్నిట్లో కూడా రకరకాలుగా వికృతాలు దాంట్లో మనకు వచ్చేస్తున్నాయి అనమాట. ఆదివారం నాడు మన ఇంట్లో ఒకట అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు మనము మిక్సీ వాడకూడదు అనుకున్నాం అనుకోండి. పెట్టుకుందాం, సుమారుగా చెప్తున్నాను ఒక ఆలోచన ముందర. ఒక రోజు మిక్సీ లేకుండా మనం ఏం చేయాలి మరి? ఆ రోజు ఒకసారి తీయండి, వెనక నుంచి తీయండి, మన ఇంట్లో ఉన్నటువంటి రోకలు తీయండి ఒకసారి. పిల్లలకు సంతోషం, మనకు పిల్లలకు అర్థమవుతుంది, ఓ ఇది కూడా చేసుకోవచ్చు అని చెప్పి. లేకపోతే వాళ్ళ యొక్క దృష్టిలో పట్ల ఎంతసేపు మిక్సీ జీవితం అయిపోతుంది వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకసారి ఆ విధంగా ఆరోగ్యం అయింది. ఆ రోటి పచ్చడి తింటే అబ్బో ఒకసారి మన అమ్మమ్మ మన నాన్నమ్మ మనకు జ్ఞాపకం రావాల్సిందే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అవి ఆ రోజు కొంత మిగతా రోజుల కంటే విభిన్నం. ఆ రోజు ఇట్లా బట్టలు ఉతుక్కోవడం, ఆ రోజు మనము వాషింగ్ మిషన్ పక్కకు పెట్టేస్తాం కంప్లీట్ గా అనమాట. అందరూ కలిసి ఎవరి బట్టలు ఆ విధంగా. ఈ పిల్లవాళ్ళు ఒకవేళ తప్పు చేసినా సరే, సరిగా ఉతుక్కపోయినా, సరిగా పనులు చేయకుండా ఏం పర్వాలేదండి, మనకు మిగిపోయేది ఏం లేదు. కానీ ఒక కొత్త రకమైనటువంటి దృష్టికోణం పిల్లవాడికి వస్తుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇది వారంలో ఒకరోజు చేసినటువంటి పిల్లవాడు క్రమక్రమంగా ఏమవుతుందంటే రోజు తన జీవితంలో తను చేసుకునే అవకాశం ఉంటుంది. విచిత్రం ఏంటంటే 10th క్లాస్ పిల్లవాడు వచ్చినా సరే అమ్మనే వచ్చి ప్లేట్ తీసుకొచ్చి దగ్గర పెట్టాలి, తర్వాత తిన్నాక కూడా అమ్మనే తీసుకెళ్లి మన ప్లేట్కి అడగాలి. ఇది అవసరమా అండి? నిజానికి ఇది మనం అనుకుంటున్నాం అంటే ఎక్కడ మన పిల్లవాడు కందిపోతాడు అని చెప్పేసి మనం పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ఇది సరైన ఆలోచన కాదు. పిల్లలకు ఇవ్వాల్సిన శిక్షణ తప్పకుండా ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే తప్పు ఎవరిదంటే పెద్దవాళ్ళగా మనకు ఉంటుంది. కాబట్టి ఇది చాలా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటూ, ఇక విదేశీ వస్తువులు మనం విన్నాను కూడా, ప్రభాకర్ కూడా చెప్పారు కథలో ఒకట. కాబట్టి విదేశీ వస్తువులు వచ్చినాయి కదా అని చెప్పేసి అవసరం ఉంటే తప్పకుండా వాడదాం. మన దగ్గర లేవవి తప్పకుండా వాడదాం. కానీ ఈ రోజుల్లో అన్ని వస్తువులు బ్రహ్మాండమైన నాణ్యతతో మన దగ్గరనే తయారైతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ యొక్క ఆలోచనతో మనం ఒకవేళ ఆ వస్తువులను మనం కొనుగోలు చేసినట్లయితే, మన స్వదేశీ వస్తువులను, ఇంట్లో కూడా ఒక మంచి వాతావరణం వస్తుంది. ఎంతసేపు మనం ఆలోచన చేస్తుంటామంటే ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇతరుల మీద మనము దోషాన్ని వేస్తుంటాం, ఎప్పుడు కూడా తప్పులు వేస్తుంటున్నాం. ఒక్కసారి ఆ తప్పులు వేసే ముందు ఆలోచన. ఇద్దరు మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నా సరే ఆ మన ఇంట్లో లేని వ్యక్తి గురించి మనం మాట్లాడతాం. ఏం మాట్లాడతాము? చెడుగా మాట్లాడుతుంటాం. కాబట్టి మాట్లాడుతున్న పరిస్థితి వస్తే మంచి మాట్లాడితే పిల్లలకి అది అలవాటు అవుతుంది. మన ఇంట్లో ఒక మంచి వాతావరణం మనం అవుతుంది. కాబట్టి మనకు కూడా టెన్షన్ ఉండదు.
కాబట్టి ఏవైనా వ్యక్తి గురించి మనము అక్కడ లేనటువంటి వ్యక్తి గురించి మనం ఒకవేళ పరోక్షంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆ వ్యక్తిలో ఉన్న మంచిని మాట్లాడదాము, చెడును మాత్రం మాట్లాడే అవసరం లేకుండా ఉంటే మనకు టెన్షన్ ఉండదు, మనకు ఒత్తిడి అనేది రాదనే విషయం గుర్తుపెట్టుకోవడం. ముఖ్యమైనది మాతృభాష, తల్లి భాష. కాబట్టి తల్లి భాషను ఇంట్లో కూడా సాధ్యమే. మిగతా అన్ని భాషలు రావాల్సిందే, దాంట్లో మనకి ఎలాంటి అంత పెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచంలో వెళ్ళాలి అంటే తప్పదు, అన్ని భాషలు రావాల్సిందే మనకు. అని మన పిల్లలు కూడా బాగా నేర్చుకోవాలి, ప్రపంచంలో తిరిగి రావాలి మనకు, ఇది మన కోరిక. కానీ మాతృభాషకు మాత్రము ఎంత మనం అవకాశం ఉంటే అంత అవకాశం ప్రకారం మనం మాట్లాడితే ఏంటంటే దాంట్లో ఉన్నప్పుడు ఆనందం మనకి ఇంట్లో రాదు. కాబట్టి మాతృభాషను తప్పకుండా మాట్లాడుకోవాలి. మరి ఇంట్లో కూడా ప్రధానంగా కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడంటే, ఒకటేమో టీవీ వల్ల వస్తున్నాయి, రెండోది ఏమొస్తుందంటే సెల్ ఫోన్ వల్ల కూడా వస్తున్నాయి. ఇక తర్వాత ఇక రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత తీసుకోవాలి. టీవీ లోపల ఇంట్లో కొందరికేమో సీరియల్స్ అవసరం, కొందరికేమో సినిమాలు అవసరం, కొందరికేమో పాటలు అవసరం, కొందరు క్రికెట్ అవసరం, పెద్దవాళ్ళకేమో భక్తి లాంటి ఛానల్స్ అవసరం. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను నిర్ణయించడం ఇంటి పెద్దలుగా మన బాధ్యతని. ఆ విధంగా మనం చేస్తే బాగా మనము మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు ఒత్తిడి అనేది ఎప్పుడు తగ్గుతుందో ఆ ఇల్లు ఏమో చెప్పండి, స్వర్గమే అవుతుంది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ యొక్క ఏం జరుగుతున్నది అనే విషయంలో ఒక్కసారి ఎవరికి వాళ్ళు చింతన చేసి ఒక పేపర్ మీద పెట్టుకుంటే దాంట్లో ఎన్ని అద్భుత విషయాలు బయటకు వస్తాయో. అక్కడి నుంచి మన సమయం కుదరంటారు. మేము టైం పాస్ అనే మాట అందరూ మర్చిపోవాలి. టైం మళ్ళీ రాదండి, మనం గుర్తుపెట్టుకోండి. టైం మనకు మళ్ళీ వస్తుందా చెప్పండి, టైం అస్సలు రాదు. కాబట్టి సమయాన్ని మనం సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని దాన్ని మనము నియంత్రణ పెట్టుకొని ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మన పిల్లలకు మనం ఇప్పుడు నేర్పింటామో సుమారుగా ఒక 7 రకాల శ్లోకాలు నేర్పించినట్లయితే కొద్దిగా వాళ్ళ లోపల అక్కడ మొదలవుతుంది మన విషయం. ఉదయం లేచినమ్మడే మనం చెప్తాం, అందరికి తెలుసది. చేతులు ఈ విధంగా పెట్టుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, కొందరేమో గౌరీ అంటారు రకరకాలుగా, ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి ఉదయం లేచినమ్మడే ఈ అలవాటుతో లేవడం అనేది చాలా అవసరం మనకి. రెండవది ఎంబడే కింద కాలు పెడుతున్నాం కాబట్టి రెండో శ్లోకం చెప్పడం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణు పత్నిర్ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భావన వచ్చింది అనుకోండి పిల్లల లోపల. కింద కాలు పెడుతుంటే ఎక్కడ పెడుతున్నారో నాన్న, భూతల్లి మీద, ఆ తల్లిని తలుతున్నావు కదరా, కాలు పెడుతున్నావు కదా, కాబట్టి ఒకసారి ఏం చెప్పు, అమ్మా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఒకసారి ఆ విధంగా క్షమాపణ కోరేటువంటి తత్వాన్ని రెండో శ్లోకంలో చెప్పించడం అనేది మనం. తర్వాత ఎవరి రకాల బట్టలు అవన్నీ కూడా సర్దుకోవడము, తన దినకృత్యాలన్నీ పూర్తి చేసుకోవడం. స్నానం చేస్తున్నప్పుడు ఒకేసారి మనం స్నానం చేసినప్పుడు నీళ్ళ లోపలనే అన్ని నదులను స్మరణ చేసుకోవడం. ఒక నదుల పేర్లు వస్తాయి, మనసులో పవిత్ర భావన వస్తుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇక్కడ స్నానం చేస్తున్నాను నేను, నేను చేసే నీళ్ళ లోపల గంగా నది ఉంది, యమునా నది ఉంది, గోదావరి ఉంది, కృష్ణ, అన్ని నదులు ఇక్కడ ఉన్నాయంటే భావన వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నీళ్ళు ఏమైపోతాయంటే పవిత్రంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ భావన రావాలని చెప్పేసి మరి మనకు భగవాను కనబడేటువంటి ప్రత్యక్ష భగవాను సూర్య భగవాను ఒక్కసారి స్నానం చేసిన వెంబడే ఆ వైపు తిరిగి ఒక నమస్కారం స్వామికి. ఆదిత్యస్య నమస్కారాన్ని ఏ కుర్వంతు దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్ తేషాంచ జాయతే. అయ్యా నీ వల్ల నాకు ఇవన్నీ వస్తున్నాయి స్వామి అని చెప్పేసి ఒక్కసారి ఆయనకు నమస్కారం చేయడం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవడం. చాలా మంది ఇళ్లలో ఒకట తులసి కోట ఉంటుంది, తులసి చెట్టు ఉంటుంది. కాబట్టి ఆ తులసి చెట్టుకు నీళ్లు పిల్లలకు అలవాటు చేయడం. మనం పోస్తే పిల్లలు తప్పకుండా పోస్తారు. పోసేసి ఒక 2 ఆకులు ఆ విధంగా, అమ్మా ఈ యొక్క మెడిసిన్ నేను తీసుకుంటున్నాం అని చెప్పి 2 ఆకులు తీసుకోవడం, అది ఒక మెడిసిన్ వాళ్ళకి. కాబట్టి దాని లోపల ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని చెప్పేసి ఆ యొక్క తులసి మాత యొక్క విశేషతను మనం చెప్పినట్లయితే, ఓహో మన ఇంట్లో ఒక డాక్టర్ ఉందా, ఆ డాక్టర్ పేరు ఏం పేరు, డాక్టర్ తులసి. అప్పుడు మెల్లగా అక్కడ స్టార్ట్ అవుతుంది పిల్లల లోపల ఆలోచన, ఏమి చేసుకోవచ్చు, అన్ని రకాల అనారోగ్యాలకు మనము సర్వరోగ నివారణ మన ఇంట్లో ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి రోజు వాళ్ళు నీళ్లు పోస్తారు, అలవాటు మొదలవుతుంది వాళ్ళకు. ఈ విధంగా మొక్కలు పెంచేటువంటి ప్రక్రియ మెల్లమెల్లగా మన ఇంట్లో కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సాయంత్రం పూట ఇప్పుడు ఏదేమో ఎప్పుడంటే అప్పుడు లైట్లు వేస్తున్నాం, కానీ ఇంతకు లేకుండేది. మనకు సాయంత్రం అయితే దీపం వచ్చేది. కాబట్టి ఆ కనీసం సాయంత్రం పూట ఆ 6:30 ప్రాంతం లోపల ఏర్పాటు చేయడం ఏంటంటే, ఆ దీపం వైపు చూసుకుంటూ నాన్న ఒక్కసారి నమస్కారం చేసుకో, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే అని చెప్పేసి. ఇక రాత్రి పడుకునే ముందు మనం బాగా గుర్తుకు పెట్టి చెప్పాలి, పడుకునే ముందు 2 గంటల ముందే టీవీని మనమే ఆఫ్ చేసేయాలి.
ఎందుకంటే ఆ పిల్లలు కాబట్టి వాళ్ళు 2 గంటలు ఇంకా పడుకునేటప్పుడు కూడా పడుకొని కూడా టీవీ చూస్తుంటారు వాళ్ళ పిల్లలు. అది మంచి ఆలోచన కాదు కాబట్టి ఆరోగ్య ఇబ్బంది కాబట్టి అంతకు ముందే ఒక మంచి అలవాటు చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే చిన్న పుస్తకాలు వాళ్లకు మనం చదివి వినిపించవచ్చు మొట్టమొదట. నెక్స్ట్ వాళ్ళే చదువుకుంటారు రకరకాల. కాబట్టి పుస్తకాలు చదివింటే అలవాటు వస్తుంది కాబట్టి అప్పుడు నిద్ర కూడా హాయిగా పడుతుంది. పడుకునే ముందు ఒకసారి రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే స్మరే నిత్యం తుస్వప్నం తస్య నశ్యతి అని చెప్పేసి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, భగవాన్ ఈ రోజు నా నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అవన్నీ క్షమించయ్యా, రేపు ఈ పొరపాట్లు కాదు ఏ పొరపాటు జరగకుండా చూడు అని చెప్పేసి ఈ విధంగా మన ఇంట్లో కూడా ఒక మంచి వాతావరణం మనం తీసుకురావాలి. మన ఇల్లు ఒక ఆదర్శ గృహంగా మారిపోవాలి. అప్పుడు అది స్వర్గం కిందకి వస్తుంది. కాబట్టి ఇక ఆదర్శ గృహానికి ఏం కావాలో అవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తు చేశానంతే. కాబట్టి ఈ విధంగా మన ఇల్లు స్వర్గమా నరకమా అనేది పెద్దవాళ్ళుగా మన చేతిలో ఉంది. పెద్దవాళ్ళము యద్యదాచరతి శ్రేష్ఠ, అదొక్కటి చాలు మనకు గుర్తు. కాబట్టి మనం పిల్లల కొరకు మనం మారాలి. మనం మారినట్లయితే మన ఇంట్లో మంచి వాతావరణం వస్తుంది. కాబట్టి అప్పుడు తప్పకుండా మన ఇల్లు స్వర్గంగా మారుతుందని చెప్పుకుంటూ వందే భారత మాతరం. ఆరతి. ఓం జయ భారత మాతా తల్లి, జయ భారత మాతా, సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మా. ఓం జయ భారత మాతా. ఋషి మునులందరూ పాడిరి నీ మహిమలు సర్వం, తల్లి నీ మహిమలు సర్వం. వృత్తిని సిద్ధినో సంగే మమ్మేలిన తల్లి. ఓం జయ భారత మాతా. నిర్మల మగురుదయముతో నిన్ను ప్రార్థించినచో తల్లి, నిన్ను ప్రార్థించినచో పరమ వైభవమే నిజముగా సాధించే సుతులమమ్మా. ఓం జయ భారత మాతా.
ఓం జయ భారత మాతా తల్లి జయ భారత మాతా సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మా ఓం జయ భారత మాతా ఓం జయ భారత మాతా భారత్ మాతా కీ జై. ఈరోజు కార్యక్రమం లోపల అద్భుతంగా ముఖ్యంగా చిన్నారులు వాళ్ళలో ఉన్నటువంటి చక్కటి కళా నైపుణ్యాన్ని వాళ్ళు చూపెట్టగలిగారు. చిరంజీవి వేద ఎంత అద్భుతంగా ఆ అమ్మాయి, ఎందుకంటే అంతకు ముందే మనము నీ కొండకు నీవే అనేటువంటి ఆ పాటను చక్రవాక రాగంలో చూపిస్తే వెంబడి ఆ అమ్మాయి కురంజి రాగంలో చక్కటి ముద్దుగానే ఆ ముద్దుగా చక్కగా పాట పాడింది ఆ తల్లి. చిరంజీవికి అందరం కూడా ఆశీస్సు తెలుపుకుందామా. మంచి భవిష్యత్తు ఉంది ఆ యొక్క చిన్నారికి. అదేవిధంగా హేమలత గారు మంచి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. దాంట్లో ఏ విధంగా విశాల దృక్పథం ఉండాలనే విషయంలో చక్కగా చెప్పారు వారు ఆ శ్లోకం లోపల. ఇక ప్రదీప్, తర్వాత అనిత వాళ్ళు స్ఫూర్తి వచనాలు చాలా చాలా బాగుంది. అంటే ఆ వయసులో కూడా ఆలోచన రావడం ముఖ్యమండి పిల్లలకు. అది మనకు కావాల్సింది. అద్భుతంగా ఉంది మనకు అది. ఇక చిరంజీవి, మృదిని సాయి, సుహారత్ వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిరంతర సాధన ఉంది కాబట్టి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది, గురువుల ప్రోత్సాహం ఉంది కాబట్టి చాలా చక్కటి మరి భాష వేరే అయినా కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ముందర పాడారు. చాలా బాగుంది వాళ్ళ యొక్క కృషి, చాలా బాగుంది వాళ్ళది. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, వాళ్ళ యొక్క గురువులందరికీ కూడా ఈ పిల్లలకి ఏమైతే నేర్పించారో తల్లిదండ్రులకు ప్లస్ గురువులకు అందరికి కూడా మనందరి తరఫున నమస్కారం తెలుపుకుందాం. మనం ఈ చిరంజీవులకి ఏమో ఆశీస్సు తెలుపుకుందాం. అదేవిధంగా రమేష్ గారు కూడా అద్భుతమైనటువంటి దేశభక్తి గాయని పాడారు. రమేష్ గారు కూడా ఇక చిన్న కథ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మనకు. ప్రభాకర్ జీ చక్కటి విషయాన్ని ప్రస్తావన చేశారు. మరి మా స్వగ్రామం అయినటువంటి తన పేరు తీసుకొచ్చారు. తన పేరు కథనగల్లు. ఆ కథనగల్లుతో కూడినటువంటి ఒక పాటను మనకు వినిపించారు రామచంద్ర గారు. ఈ రోజు మీరు గమనించుంటారు, వారే తబలాను వారే ప్లే చేసుకుంటూ వాయించుకుంటూ, మరి హార్మోనియం బహుశా రాములు గారు అనుకుంటాను. రాములు ఆయన వీళ్ళకు పెద్దగా గురువుల యొక్క సంపర్కం లేదండి. వాళ్ళు స్వయంగా కష్టపడి నేర్చుకున్న విషయాలు రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా అద్భుతమైనటువంటి భజన పాటను కూడా తీసుకొచ్చారు. ఇక శేఖర్ అయితే ఈ రోజు విశేషమైనటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం సృష్టించారు. ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలు మనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఆషాఢ మాసం ప్రారంభమైందండి. ఈ రోజు ఆషాఢ మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసం లోపల మనకు అనేక రకాల పండుగలు మొదలైతాయి. మనకు పండుగ కార్యక్రమాలు రకరకాలు వస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా మన స్ఫూర్తి పదంలో కూడా చాలా విశేష కార్యక్రమాలు రాబోతున్నాయి మనకు రాబోయేటువంటి రోజుల్లో. మీకు ఇంతవరకు గుర్తు చేశాను నేను. మనకు ఈ జూలై 20 నుంచి నవంబర్ 20 వరకు మనకు చాతుర్మాస దీక్ష అని నడుస్తున్నది మనకు సమాజం చూస్తున్నాం. మనం ఈ 4 నెలలు చాలా విశేషమైన నెలలు కాబట్టి ఈ 4 నెలలు కూడా అంటే సుమారు 18 వారాలు వస్తుంది మనకు స్ఫూర్తి పదం లోపల. 18 వారాలు మనం ఏం చేస్తామంటే 18 పురాణాలు మనం వింటామండి దీంట్లో. ఇది చాలా విశేష కార్యక్రమం. ఇది పురాణాల యొక్క పరిచయం చేసుకుంటాము. అసలు ఈ 4 నెలల లోపల ఆధ్యాత్మిక విషయాలు వినడమే గొప్ప. అందున 18 పురాణాలు వినడం ఇంకా విశేషం కాబట్టి ఆ విధంగా అందరం కూడా రాబోయే రోజులు మంచి మంచి కార్యక్రమాలు. ఇంకా మధ్యలో అయితే మనకు గురు పూర్ణిమ వస్తున్నది. మనకు 24 జూలై ఆ రోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, ఇంకా 15 ఆగస్టు శ్రావణ పూర్ణిమ, ఎన్నో వస్తున్నాయో రకరకాల పండుగలు. మనకు ఏ పండుగ వచ్చినా సరే ప్రతి విషయాన్ని మనం సాధ్యమైనంత వరకు మనం స్ఫూర్తి పదంలో తీసుకుందాం. ఆ విధంగా గుర్తు చేసుకుందాం. అందరం కలిసి ఈ విధంగా స్ఫూర్తి పదంలో పండుగ చేసుకుందాం. మనం చేసుకుంటూ ముందుకు పోదాం. మన కార్యక్రమం తీసుకుపోదాం చెప్పుకుంటూ ఈ రోజు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా యొక్క నమస్సులు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. తల్లి చాలా చక్కగా సమన్వయం చేసింది బంగారు తల్లి. ఆమె ప్రత్యేకంగా శుభాశీస్సులు తల్లి. మీరు కూడా అమ్మ బంగారు తల్లి అందరికీ కూడా నమస్సులు. ఇప్పుడు శాంతి మంత్రంతో మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యం వైదికా మంత్ర దృశ పురాణం ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హనితి బౌద్ధజైన సత్శ్రీ
कालेति च सिद्धसन्तः शास्त्रेति केचित् कतिचित् कुमारं स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते सीतारं स एक एवा प्रभुरद्वितीयः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति 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 स्वस्ति।